ఆయన దృష్టికి విలువ కలిగినది. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎవరి మరణము ఆయన దృష్టికి విలువైనది. చాలా మంది ఈ లోకంలో పుట్టిన వారు చనిపోతూనే ఉంటారు. మంచివారు చనిపోతారు, మంచివారు చనిపోతారు, చెడ్డవారు చనిపోతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరి మరణము మక్కువ కలిగింది, ఎవరి మరణము దేవుని దృష్టిలో విలువ కలిగింది. మరణం అనేది ప్రతి మనుషుడికి సంక్రమించేదే. ఉన్నవాడైనా లేడేవాడైనా, పిఎం అయినా సీఎం అయినా, ఎలాంటి గొప్పవారైనా మరణాన్ని రుచి చూడవలసిందేనని యేసు ప్రభువారే తానంతట తాను మనుష్య రూపంలోనికి వచ్చి ఆయన కూడా మరణించి మనకు చూపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ లేఖనంలో ఈ వాక్యాన్ని రాస్తా ఉన్నారు. ఏమిటి ఈ వాక్యం యొక్క సారాంశము అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరు మరణిస్తారో. ఏనండి, అందరూ మరణించేవారే, కానీ ఆ అన్యులు మరణిస్తారు, పాపము చేసేవారు మరణిస్తారు, ఏమండి దొంగలు మరణిస్తారు, వ్యభిచారుడు మరణిస్తారు. వారి మరణము ఆ అన్యులైనా, వ్యభిచారం చేసేవారైనా, దేవునికి వ్యతిరేకులైనా, పాపము చేయవారు, ఈ లోకం అనుసారంగా జీవించేవారు ఎవరైనా దేవునికి ఎందుకు ప్రత్యేకంగా వారి మరణము లేదంటే వారు నరకానికి వెళ్ళేవారు కాబట్టి. ఎందుకని దేవుని బిడ్డలారా, ఆయన భక్తుల మరణము మాత్రమే దేవుని దృష్టిలో విలువగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు విలువ కలిగిందిగా మార్చబడిందంటే, యేసు ప్రభువారు ఈ భూలోకములో నరమానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో మరి ఉండి, చివరి రోజుల్లో సిలువ మరణము పొంది సమాధిని గెలుచుకొని మరలా శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి మరలా వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళతా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు మనలాగే ఈ మనుషుల్లాగానే మరణించారు. ఎందుకు మరణించారంటే దేవునికే మరణం ఉన్నదని అక్కడ మనకు తెలియపరుస్తుంది. చాలా మంది అంటారు, ఎందుకు చనిపోవాలంటే సమూయేలు గారు మంచోళ్ళే కదా. నాకు తెలిసిన ప్రకారము చిన్నపిల్లల్ని అడిగినా సమూయేలు గారు మంచివారనే చెప్తారు సమూయేలు గారు. ఎందుకంటే ఎవరికి ఏ అపకారం చేయనటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు. ఇంటి ముందు వాళ్ళని అడిగినా, ఇంటి వెనక వాళ్ళని అడిగినా సమూయేలు గారు అంటే అదొక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే అందరితోనూ నవ్వుతానే పలకరిస్తాడు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన ఆయన. నాకు తెలిసి కోపంగా ఉండటం కూడా నేను చూడాల. వారి ఫ్యామిలీ మెంబర్ చూసారేమో నాకు తెలియదు, కానీ ఎప్పటికప్పుడు సాధు స్వభావము కలిగి, మంచి మనసు కలిగి నాతో గాని, పాస్టర్ గారితో గాని, సంఘంతో గాని మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకోవచ్చు, ఇంత మంచి మనిషి ఎందుకు చనిపోయాడండి? ఆయన మంచివాడే కదా, ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు మరణించాడు? చాలా మంది అనుభవంలో ఉన్న ప్రతి అన్యుడు కూడా మందిరానికి పోతున్నాడుగా, మంచివాడే కదా, ఎందుకు మరణించాలి అని అనుకుంటారు, ప్రశ్న వేసుకుంటారు. అసలుకు ఈ మరణము ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ మరణము ఎందుకు వస్తుంది? ఎందుకు మనుషులు చనిపోతున్నారో దేవుడి లేఖనాలు స్పష్టంగా రాసి పెట్టారు. చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి. ఎందుకు ఈ మరణం వస్తుంది? ఎందుకు మనుషులు చనిపోతున్నారు? ఇతను చేసిన పాపం వల్ల చనిపోతున్నాడా? ఏ పాపం చేయలేదుగా, మరి ఈయన ఎందుకు చనిపోయాడు అంటే బైబిల్లో రాసి పెట్టారు. 5వ అధ్యాయం 14వ వాక్యం. ఎందువలన ఈ మరణాలు వస్తూ ఉన్నాయి? అయినను ఆదాము చేసినటువంటి అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తుంది ఈ మరణము? సమూయేలు గారు మరి పాపము చేసి చనిపోయాడా అంటే కాదు. నాకు తెలిసినంత మటుకు సేవకుడి దృష్టిలో నమ్మకంగా వారు ఉన్నారు అంటే వాస్తవానికి లోకుల దృష్టిలో కూడా నమ్మకస్తులుగా ఉన్నట్లే. ఇక్కడ ఉన్నవారైనా, ఈ ప్రాంతపు వారు ఎవరిని కదిలించినా, అయ్యో చాలా మంచివాడండి, ఆయన సన్నిహితులైన స్నేహితులైన చాలా మంచివారండి అని అంటారు. మంచిదే, కానీ మరి మరణం ఎందుకు వచ్చింది? చాలా మంది అనుకుంటారు, చిన్న బిడ్డ కదండి ఎందుకు పోయాడు, అయ్యో చాలా మంచోడండి,
చాలా మంచి మనస్తత్వం అండి. ఆవిడ ఎందుకు పోయింది అంటే ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు మరణము ఈ లోకానికి వచ్చింది, మనుషుడికి ఎందుకు మరణం వస్తుందంటే ఇక్కడ అంటున్నారు, అయినను ఆదాము చేసిన అతిక్రమమును గోలి పాపము చెయ్యని వారి మీద కూడా. అర్థమైందా? పాపము చెయ్యని వారి మీద కూడా అంట, పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏంటంటే పాపము చేసిన వారికే కాదు మరణం, ఎవరికైనా మంచి వారికైనా పుణ్యాత్ములకైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కూడా ఎవరు చేసిన తప్పును బట్టి అంట, చెప్పండి ఎవరు చేసిన పాపం బట్టి? ఆదాము చేసిన తప్పును బట్టి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి పురుషుడు ఒకే ఒక్క మనిషి ఎవరయ్యా అంటే మొదటి వ్యక్తి ఆదాము. ఈ ఆదాము చేసినటువంటి పాపము ఏంటా పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. లేఖనాలు ఏమని ప్రకటిస్తున్నాయి అంటే ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. ఈ ఆజ్ఞ అతిక్రమము ఆదాము మీద పాపముగా మారింది. దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను మొదలుకొని నీ తరముల వారి మీద, నీ వంశపు వారి మీద ప్రతి మనుషుడు కష్టపడి పని చెయ్యాలా, అలాగే అందరూ పొందే మరణాన్ని పొందుకుంటారు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చేసినటువంటి తప్పును బట్టి, ఆ ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఏమనుందండి ఇక్కడ, పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలతా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆదాము చేసినటువంటి తప్పు వల్ల మన అందరి మీద కూడా మరణం అనేది ప్రతి ఒక్క చిన్నలేంటి పెద్దలేంటి, మంచివారేంటి చెడ్డవారేంటి, ధనికులేంటి లేనివారేంటి, అందరినీ కూడా మరి ఈ యొక్క మరణము ఏలతా ఉన్నది. ఎందువలన అంటే ఆదాము వలన అని లేఖనాలు రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమా సంఘస్థులకి ఎందుకు ఈ లేఖ రాశారు, రోమిలకు ఎందుకు పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారంటే, రోమిలు కూడా మనలాగే అనుకుంటూ ఉంటారు, ఏంటంటే మంచివాడే కదండి ఎందుకు మరణం రావాలి, ఆ ముక్కు పచ్చలు ఆరని వ్యక్తికి ఎందుకు మరణం రావాలి అంటే, అందుకు పౌలు గారు వారికి లేఖలో రాస్త సమాధానం ఇస్తున్నాడు. నీకు పాపం చేసామని కాదయ్యా నీకు మరణం వస్తుంది, ఆనాడు ఆదాము చేసిన పాపమును బట్టి ఆ ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా మరణము ఎలతా ఉన్నది. ఆదాము రాబో వారికి, రాబో వారంటే ఎవరమో మనమే, రాబో వారం అంటే మనమే. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబుల్ రాశారు, రాబో వారు కూడా ఇది గుర్తయి ఉండెను అని లేఖనాలు ప్రకటిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సమూయేలు గారు మంచి వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన మరణం అంట యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. ఎందుకు విలువైనదంటే యేసు ప్రభువు ఇంతకు మీకు చెప్పాను నేను, ఆయన మరలా శిష్యులకు కనబడి సమాధి గెలిచిన తర్వాత ఆతో చెప్పేళ్తున్న ఆరోహణం అయిపోయేటువంటి సమయాల్లో, నేను పైకి వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరుస్తా. హల్లెలూయా. ట్రైన్లో మనము రిజర్వేషన్ చేయించుకున్నాం అనుకోండి, రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళలో రిజర్వేషన్ చేయించుకున్న వ్యక్తి వస్తేనే అక్కడ అది అవసరం, వాళ్ళు ఆ వ్యక్తి వచ్చి కూర్చోవాలా. అర్థమైందా? వేరే వ్యక్తి వచ్చి కూర్చుంటే అక్కడ ఊరుకోరు. అది వాళ్ళకి అంతటి నమ్మకంగా ఉండదు, అంతటి మేలుకరంగా ఉండదు, అంతటి ఇష్టకరంగా. వేరే వాళ్ళు చూస్తారే నీకు కాదుగా ఈ సీటు, నువ్వెందుకు కూర్చున్నావురా అని ప్రక్కకు పంపించేస్తారు. రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే అక్కడ అరుగులు. నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అంటున్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తానికి నేను వెళుతున్నా. ఈ రోజున సమూయేలు గారికి యేసు ప్రభు వారు ఏం చేశాడంట, స్థలాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి స్థలము సిద్ధపరిచిన వ్యక్తి. ఈనాడు జగన్ గారు కొంతమందికి స్థలాలు ఇచ్చారు, ఆ స్థలంలో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్థలానికి అధికారులు, అంతేనా? నువ్వు వెళ్ళి నాకు స్థలం కావాలన్నా అంటే ఏది నీకు పట్టా వచ్చిందా? మామూలుగా స్థలాల్లో నీళ్ళు వెళ్తా, నాకు స్థలం రాలేదు వాస్తవానికి, నీళ్ళు వెళ్ళిపోయి నేను ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళు ఏమంటారు, అరే నీకు పట్టా వచ్చిందా, అసలు నీ పేరు స్థలం వచ్చిందా, రానుడు నువ్వు ఎందుకు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఇక్కడ
స్థానం లేదు. ఇక్కడికి ఎవరు ఇల్లు కట్టుకోవాలంటే ఆ పట్టాదారుడు మాత్రమే ఇల్లు కట్టుకోవాలా. వాడికే ఇక్కడ ఆహ్వానము, వాడికి మాత్రమే ఈ స్థలములో ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు యెహోవా దృష్టికి యెహోవా భక్తులు మనం దేవుడి దృష్టికి ఎందుకు విలువ కలిగిందంటే సమూయేలు గారి కోసం యేసు ప్రభు వారు వెళ్ళి స్థలము సిద్ధపరిచారు కాబట్టి, ఇదిగో నేను పలానా ఆయన కోసం స్థలము సిద్ధపరిచా, ఆయన వస్తున్నాడు అని చెప్పి విలువగా మార్చబడింది మరణము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పాపి మరణిస్తే దేవునికి అంతగా విలువగా ఉండదు. ఒక వ్యభిచారి మరణిస్తే దేవుని దృష్టిలో అంత విలువైనది కాదు. ఒక లోకానుసారముగా జీవించిన వ్యక్తి మరణిస్తే దేవునికి అంత విలువైనది కాదది. ఎందుకు విలువైంది కాదంటే పాపి కోసం దేవుడి స్థానం సిద్ధపరచడానికి వెళ్ళా. ఇంకా నువ్వు వ్యభిచారం చేసేవాడికి స్థానం సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళలా. ఇంకా లోకములో ఉండి అన్యులకి మొక్కు విగ్రహాలకు మొక్కేవాడి కోసం దేవుడు వెళ్ళి స్థలం అక్కడికి పోలా. కాబట్టి వాడి మరణము దేవుడి దృష్టికి విలువైనది కాదు. ఎవరి మరణం విలువైనది అంటే చుట్టాలు మనం పిలుస్తాం పెళ్లికి, లేదంటే ఆహ్వానిస్తా ఉంటాం. పిలిచిన వాడు వస్తే అది విలువగా ఉంటది. పిలవన వాడి వస్తే వాడికి విలువ చూపిస్తాం. మనం పిలవ పెట్టడం పేరంటానికి వచ్చామేందని చెప్పి మనం ఆలోచన చేస్తాం. వినండి దయచేసి కొద్ది నిమిషాలు మాట. మనం ఆహ్వానించబడిన వాడు వస్తేనే వాడికి విలువ. మనము కూడా విలువ చూపిస్తామా. ఇదిగో అయ్యా నువ్వు వచ్చావురా, నీ కొద్దిలో నువ్వు కూర్చో, ఈ సీటు మీదే. దేవుడికి స్తోత్రం చెప్పండి. రాజకీయ పార్టీల్లో కానీ కొంతమంది పెద్ద పెద్ద పార్టీల్లో విఐపి సీట్ అని ఉంటది. ఆ సీటు మీద వాళ్ళ పేరు కూడా రాసే ఉంటది. వాడు వచ్చి కూర్చుంటేనే ఆ సీటుకి విలువ, పిలిచిన వాడికి విలువ. అర్థమైందా? నేను వెళ్ళి కూర్చుంటే ఊరుకోరు, అక్కడ నీ పేరు రాస్తుంది అక్కడ అంట. ఎవడు పెడతాడు రావటానికి వీల్లేదు. కాబట్టి లోకంలో అందరూ పోతారు కానీ అందరు మరణము దేవుని దృష్టికి విలువైంది కాదు. యెహోవా భక్తుల మరణము మాత్రమే ఎందుకు విలువైందంటే ఈయన కోసం ఆయన అక్కడ ఏం చేశాడు, స్థలాన్ని సిద్ధపరచ. నేను సమూయేలు గారికి ఒక ప్లాట్ ఇచ్చాను అక్కడ, ఎక్కడ పరలోక రాజ్యంలో. నేను సిద్ధపరిచిన వ్యక్తి, ఆయన కొరకు నేను ప్లాట్ సిద్ధపరిచానా దేవుని దగ్గర. చాలా మంది ఇక్కడ ప్లాట్ రాలేదని బాధపడుతున్నారేమో, మనకు అక్కడ ప్లాట్ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యో జగన్ గారు మాకు ఇల్లు లేకపోయినా మాకు ఇల్లు లేదు, చంద్రబాబు గారు ఇల్లు లేకపోయినా ఇల్లు లేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చారు అదని చెప్పి ఏమో సునుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంట, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఏనాడు సమస్య పోగును ఇరుగా, ఏనాడు సమస్య పోగును ఇరుగా.
ఇస్తే సెంటు స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండేది మనము కొంతకాలం. మనకి ఎక్కడ కావాలి స్థలము? గజం వచ్చినా సార్ అక్కడ ఉండాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చోడానికి వచ్చిన ఒక అడుగు వచ్చినా మనకు సార్, మనం నిలబడ్డానికి వచ్చిన పైలోకం స్థానం. నేను అంటాను, ఎందుకు సమూయేలు గారి మరణం దేవునికి విలువ కలిగిందంటే సిద్ధపరిచిన వ్యక్తి వస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిద్ధపరిచిన, నేను స్థలం సిద్ధపరిచిన ఈయన కోసము ఈయన వస్తున్నాడు కాబట్టి దేవుని దృష్టికి విలువగా ఈయన మరణం మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని ఈయన చేసిన తప్పిదమో ఈయన చేసిన పాపమో మరణానికి కారణం కాదు. ఏమంటున్నాడు? ఆదాము చేసినటువంటి పాపమును బట్టి పాపము చెయ్యని వాడు కూడా మరణాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? ఆదాము మొదలుకొని మోసే వరకు ఈ మరణం వస్తానే ఉంది. ఈ ముందు తరాలకు కూడా ఇది గుర్తుగా ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నా ప్రభు ఏం చేశాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకున్నాం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన. దేవునికి స్తోత్రం చూద్దామా. మనుష్యుడి ద్వారా మరణం వచ్చింది. ఎన్నో ఎవరి ద్వారా వచ్చిందమ్మ మరణం? ఆదాము ద్వారా వచ్చింది. అంతేనా? మనుష్యుడి ద్వారానే మరణం వచ్చింది. ఆ మనుష్యుడి ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఇంకో మనుషుడు ఎవరో? కడపటి ఆదాము మామూలు వాడైతే కడపటి ఆదాము యేసు ప్రభువారు. ఆదాము ఈ లోకానికి వచ్చాడు మనుష్యుడిగా. ఆదాము వల్ల ఏమి కాల? మరణం వచ్చింది మనుష్యుడికి. ఆదాము చేసిన పాపమును బట్టి మరణము ఈనాటికి కూడా ఎలతనే ఉంది. ఆ తర్వాత అంటున్నాడు, మనుష్యుడి వల్ల, పౌలు గారు అంటున్నారు, మనుష్యుడి వల్ల మరణం వచ్చిందిరా. మనుష్యుడి ద్వారానే మరణం వచ్చింది కనుక మనుష్యుడి ద్వారానే. ఇంకొక మనుషుడు ఎవరో? మొదటి మనుషుడు ఆదాము, రెండవ మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ద్వారా ఏమొచ్చిందంట? చెప్పాలి, ఏమొచ్చింది ఆయన ద్వారా? పునరుద్ధానం. అంటే పునరుద్ధానం అంటే ఏంది? మృతి పొందినటువంటి వారు. యేసు ప్రభు వారు రాకుండా ఉండుంటే ఈ లోకానికి ఆదాముకు ఉన్న శాపము ద్వారా చచ్చిపోయే వాళ్ళు అందరూ చనిపోతూనే ఉండేవారు. కానీ చనిపోయిన వాడికి ఇక ఏమీ లేదు, మట్టిలో కలిసిపోవటమే, పాతాళంలోనికి వెళ్ళిపోవటమే. చనిపోయిన వాడు, పాతి పెట్టబడిన వాడు ఇక లేవనెత్తేవాడు కాదు, ఇక వాడి నిద్ర నుంచి లేచేవాడు కాదు. వాడు ఎంత భక్తుడైనా ఎలాంటి వాడైనా ఇక వాడికి పునరుద్ధానం అనేది ఉండేది కాదు. కానీ నా తండ్రి ఆలోచించాడు, నా ప్రభు ఆలోచించాడు, దేవుని భక్తులు మరణిస్తే అలాగే ఎందుకు సమాధిలో ఉండాలి? వారికి పునరుద్ధానమును కలిగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు మృతి పొంది తిరిగి లేచిన ఎడల, నమ్మిన ఎడల మరణించిన వారు కూడా మృతి పొంది లెగుస్తారు. దేవునికి స్తోత్రం చెప్ప. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక తిన్నమ్మా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి ఈ వాక్యాన్ని రాస్తా ఉన్నారు. మధ్యలో ఉంటుంది, చివరిలో ఉంటుంది. గమనించండి, ఇక్కడ 3వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి మనం చదువుకొని ముగింపులోనికి వెళ్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు ఉండవాకండి. దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏంటండి ఇక్కడ ఆగండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీలో ఉన్నవారు మరణించారే, వారి గురించి మీరు బాధపడుతున్నారేమో. మరణించాడని, ఇక కనబడడని మీరు ఏడుస్తూ ఉన్నారేమో. మీ తోటి సహోదరుడు, మీ తండ్రి అయిన వాడు, మీ తల్లి అయిన వాడు, మీ బంధువు అయిన వాడు చనిపోయాడని మీరు బాధపడుతున్నారేమో. అయితే వినండి, చనిపోయిన వాడు మీకు, వారి గురించి నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచబోతానా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మితే
అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారు యేసు నన్ను నిద్రించిన వారు కూడా ఆయనతో కూడా వెంటబట్టుకుని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చునా. మేము ఆ, ప్రభువు మాటను బట్టి ప్రభువు మాటను బట్టి నీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము. వినండి, ఇక్కడ ఈ మాట వినండి. ప్రభు రాకడ వరకు అంటే ఈ సాయంత్రమే రాకడ వచ్చింది అనుకున్నాం, ఇప్పుడే వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు వరకు సజీవులుగా ఉన్న మనము నిద్రించిన వారికంటే ముందుగా వినండి, ఇప్పుడు వరకు సజీవులుగా ఉన్న మనము నిద్రించిన వారెవరో మన పితరులు. నిద్రించిన వారెవరో ఇప్పుడు మనకి భక్తుల సామ్యూయల్ గారు. చెప్పండి అమ్మా. నిద్రించిన వారి కంటే ముందుగా మనం ఆయన చూడలేము, ఆయన సన్నిధికి చేరము. ఎవరు చేరతారంటే ముందుగా, ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభువు వారు ఇదే సమయం ఖచ్చితంగా వస్తే కనుక మనం ఆయన చూడలేమంట, ఆయన దగ్గరికి వెళ్ళలేమంట. ఎవరు ఆయన దగ్గరికి ముందు ఎవరు వెళతారా అంటే మన పితరులు మరణించారే, దేవుని యందు భయభక్తులు కలిగి మరణించారే, దేవునికి విలువ కలిగిన మరణాన్ని పొందారే భక్తుల సమయలు గారు ఉన్నారే, వారు మొదట దేవుణ్ణి కలుసుకుంటారంట. దేవుని స్తోత్రం చెప్పండి. సామ్యూయల్ గారు కలుసుకున్న తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి సజీవులుగా ఉన్న మనము దేవుణ్ణి కలుసుకుంటామంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ అంటున్నారు లేఖనాల్లో, మనుషుడి ద్వారానే మరణం వచ్చింది, మనుషుడి ద్వారానే పునరుద్ధానం కూడా వచ్చింది. యేసు ప్రభు వారు మరణించి, వినండి, యేసు ప్రభు వారు మరణించి మరణమును జయించాడు. ఏం జయించాడండి? ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానమును పొందాడు. యేసు ప్రభు వారు ఎలాగా పునరుద్ధానాన్ని పొందారో యేసునందు నిద్రించిన వారందరూ కూడా పునరుద్ధానములోనికి పాలిభాగస్తులు ఉంటారు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మనుషుడి ద్వారా మరణం వచ్చింది, మనుషుడి ద్వారా పునరుద్ధానం వచ్చింది. ఆ రెండవ మనుషుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన మరణించకపోతే మన నిమిత్తము, ఈనాడు దేవుని బిడ్డ చాలా మంది రక్షణ పొందకుండా ఉన్నారు, చాలా మంది దేవుని ఎరగనట్లుగా ఉంటున్నారు. ఒకవేళ దేవుని బిడ్డ రక్షణ పొందకుండా దేవుని ఎరగనట్లుగా ఉండి నువ్వు మరణిస్తే నీ మరణము దేవుని దృష్టికి విలువగా ఉంటదంటారా? ఉండనే ఉండదు. నీవు రక్షణ పొంది నీవు పోయేంత వరకు నమ్మకంగా ఉండి మరణిస్తే దేవుని దృష్టికి నీ మరణము విలువగా ఉంటది. నీకు కన్ఫర్మ్ చేసిన వ్యక్తిలోనికి నువ్వు వెళ్ళిపోతావంటే, నువ్వు నమ్మకంగా లేవా, నువ్వు రక్షింపబడలేదా, దేవుని ఇంకా నువ్వు ఎరగని స్థితిలో జీవిస్తూ ఉన్నావా, నీ మరణము పాతాళమునకే, సాతానికే విలువ కలిగిద్ది కానీ దేవుని దృష్టిలో నీ మరణం విలువగా ఉండదు. నేను అంటాను, సామ్యూయల్ గారు రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పాప క్షమాపణ పొందారు, కాబట్టి ఆయన తప్పకుండా పరదేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానం వచ్చిందంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి మరణమును గెలిచాడు కాబట్టి నా వల్లే మీరు కూడా పునరుద్ధానులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెస్సలోనికీ సంఘానికి పౌలు ఏమంటున్నారు? నిరీక్షణ లేని ఇతరులాగా మీరు ఉండవాకండి. నిద్రించిన వారిని యేసు వచ్చేటప్పుడంట ఈ చనిపోయిన వారిని వెంట పెట్టుకొని మన దగ్గరికి వస్తాడంట. రెండవ రాకడ ఉందని మనం నమ్ముతున్నాం. దేవుడు రెండవ రాకడ వచ్చితే మనకు అందరికి తెలుసు, యేసు ప్రభు రెండవ రాకడ ఉందమ్మా, ఆయన వస్తాడంట అని అందరూ భయపడేవాళ్ళు భయపడుతున్నారు, జాగ్రత్త పడేవాడు జాగ్రత్త పడుతున్నాడు, నటించేవాడు నటిస్తానే ఉన్నాడు. నిజంగా ఆయన రాకడే వస్తే గనక ఎవరిని వెంట పెట్టుకొస్తాడంట? మృతులను, ప్రభువును నిద్రించిన వారిని సైన్యముతో వెంట పెట్టుకుని వచ్చి మన దగ్గరికి వస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నేను గనక రక్షింపబడకుండా మరణిస్తే, రక్షణ లేకుండా మన బ్రతుకు చాలిస్తే మనల్ని ఆయన వెంట పెట్టుకుని వస్తాడా? రాడు. ఇంకేడుంటాం మనము నరకంలో ఆల్చబడతాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరన్నా రక్షింపబడకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో మీ అందరికి దేవుడు మారు మనసును దయచేయనుగా. మనం బ్రతికిన బ్రతుకు కాదండి. బ్రతుకుడు అందరూ బ్రతుకున్నారు, అందరూ తింటారు, అందరూ బాగానే కట్టుకుంటారు, సంపాదించుకుంటారు. మరణం విలువైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణం విలువైంది. ఒకటి జన్మదినము కంటే మరణ దినమే మేలు. గమనించండి ఇక్కడ, ఎందుకంటే జన్మదినం నన్ను భూలోకానికి, వినండి, తండ్రి దగ్గర నుంచి ఈ భూలోకానికి మనం వచ్చాం. మన తండ్రి, నిజమైన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ లోకానికి మనల్ని పంపించాడు. మరణము ద్వారా మనం ఎక్కడికి చేర్చబడుతున్నాం? తండ్రి దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా?
మా దేవుడు పంపించాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు తెలుసుకుంటావని, మారు మనసు పొందాలని, మంచి క్రియలు చేయాలని పంపించాడు. మంచి క్రియలు చేసి మారు మనసు పొందితే, నువ్వు మరణిస్తే నా ప్రభుని ఎందుకు సంతోషిస్తాడు. అంతేగాని తెలుసుకోకుండా ఇంకా ఆదాములాగా ఇంకా లోకంలోనే నువ్వు జీవిస్తూ ఉన్నావా, నీ వల్ల దేవునికి బాధే తప్ప నీ మరణము ఎప్పటికీ విలువగానే మార్చబడి. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ గడియో తెలియదు కాబట్టి రక్షింపబడి సిద్ధంగా ఉన్నాం. నేను ఒక్కటే నమ్మకంగా చెప్తున్నాను, సమూయేలు గారు ప్రభువుతో పాటు ఈ లోకానికి మన దగ్గరికి వస్తారు. మనం ఆయన త్వరలో చూడబోతున్నాం. కాబట్టి ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు వాడిపోతామో తెలియదు. కాబట్టి రాలిపోదువో నీవు, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. ఊరాలు మీద రాలిపోదువో, ఊరాలు మీద రాలిపోదువో. స్తోత్రం చేద్దామా. రాలిపోతాము, వాడిపోతాము, కోల్పోతాము. ఏ గడియో ఏ క్షణమో తెలియదు. దేవుని బిడ్డలారా, నేనైనా మరణించవచ్చు, నీవైనా మరణించవచ్చు. కానీ మన మరణము దేవుని దృష్టికి విలువగా మార్చబడిందా లేదా మన ప్రశ్న. నేను చనిపోతే నా మరణము దేవుని దృష్టిలో విలువగా ఉన్నదా లేదా? నీవు చనిపోతే నీ మరణము దేవుడి దృష్టిలో విలువగా ఉన్నదా లేదా? నేను చనిపోతే నీ కోసము నా కోసము స్థలము సిద్ధపరచబడిందా లేదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దామా. దేవుని బిడ్డలారా, విలువగా మన మరణం ఉండాలి. అంటే మనం ఎలాగుండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. దేవుని స్తోత్రం. ముందుగా ఎవరు చేర్చబడుతున్నారంట? పౌలు గారు ఇంతాక సంఘానికి ఏం చెప్తున్నాడు? ప్రభువునందు నిద్రించిన మనం ఎల్లము ఆయన చూడము గాని ప్రభువునందు నిద్రించిన భయభక్తులు కలిగిన వాళ్లే దేవుని సన్నిధిలో ఉంటారంట. ఆ తర్వాతే మనం కనబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మన భయభక్తులు కలిగి మన మరణము విలువగా మార్చి. ఎందుకు ఈ మరణం అన్నారంటే తెలియదు. ఈ క్షణము మరో క్షణము ఎప్పుడు ఏం జరిగిద్దో అనుకోలేదు. ఎవరన్నా కరోనా వచ్చిందని ఇంతమంది ప్రాణాలు ఎవరి కల్లోనైనా మనం ఊహించుకున్నాం. రాకడ వస్తుందంటే ఎప్పుడో వచ్చింది అనుకున్నాం. చాలా మంది నమ్మల. అప్పటికి సేవకులు అన్నారు, రాకడ దినాలు ఉన్నాయమ్మా, నోవాకు దినాల్లాగా ఈ దినాలు ఉన్నాయి,
అని ప్రతి ఒక్కరికి హెచ్చరికలు చేస్తా ఉన్నా ఆ చెప్పేవాళ్ళు గాని ఎవరు చూడొచ్చాడు? అందరం బాగానే ఉన్నాంగా, సేఫ్ గానే జర్నీ జరుగుతుందిగా, మంచిగానే బ్రతుకుతున్నాంగా, తింటున్నాంగా, ఉంటున్నాంగా, సరదాగా సంతోషంగా ఉంటున్నావుగా అనుకున్నంతలోనే వచ్చేసింది. ఏంటన్నది? కరోనా వ్యాధి. ఊహించలేదు ఎవరో. అంటు రోగం వచ్చిందని, చనిపోతాడని, మరణిస్తాడని, కోట్ల ఖర్చు పెడతానన్న మరణాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఇలాంటి స్థితి రాదు అనుకున్నాము, వచ్చిందా లేదా? ఇక ముందు కూడా దేవుడు సేవకుడు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. నోవాహు దినాలు ఇవి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరము అంతటా మారు మనస్సు పొందాలి, రక్షింపబడాలి. మన మరణము ఈ రోజు రేపో, ఇవాళ రేపో, ఎప్పటికైనా పోయేవాళ్ళమే, ఎప్పుడు పోయినా సంతోషమే. కానీ నువ్వు రక్షింపబడి వెళితేనే నీవు సంతోషంగా దేవుని సన్నిధి. రక్షణ లేకుండా వెళ్ళిపోయావా అనుకుంటామేమో, నేను బలంగా ఉన్నాను, ఇప్పుడు కాబట్టి వచ్చే సంవత్సరం తీసుకుంటానులే, నాకేం వయసు అయిపోయింది, ఇంకా పిల్లలు పెళ్లి చేయలేదు. ఒక ఆమె అనుకుందంటే ఇట్లాగే, ఓ పాస్టర్ గారు నాకు మళ్ళీ చెప్పాడంట, అమ్మా బాప్తిసం తీసుకోమా అని చెప్పాడంట. ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారు, నా పిల్లకి పెళ్లి అయ్యాక తీసుకుంటానందంట. అట్లాగా సరే, పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు అడిగాడంట, అమ్మా రక్షణ తీసుకోమ్మా, ఈ దినాలు ఏది ఎలాగుంటుందో తెలియదు, మనుషుడి జీవితం నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి లాంటిదమ్మ మన బ్రతుకు, ఎప్పుడు పోతామో తెలియదు, రక్షింపబడి పోతే దేవుని దృష్టిలో విలువగా ఉంటుందమ్మా మన మరణము, రక్షింపబడమ్మా, బాప్తిసం పొందమ్మా అని చెప్తే, మొన్న కదా అయ్యారు పిల్లలకు పెళ్ళైంది, పిల్లలకు కాస్త పిల్లల పుట్టనే ఉండి అందంట. మనవరాలు కూడా పుట్టేశారు. ఏమ్మా ఇప్పుడన్నా రక్షణ పొందుతావా? ఇప్పుడు కూడా కాదా గారు, ఏ వయసు, మా పిల్లలు నన్ను ఊరుకోవట్లేదండి, నువ్వేను ముసలి దానివా ముతకదానివా, ఇప్పుడే నీకు బాప్తిసం ఎందుకు అన్నారండి అంటుంది. ఆఖరికి ఈ పాస్టర్ గారు అడుగుతూ ప్రతిసారి పెండింగ్ ఇస్తున్నాడు, అడుగుతానే ఉన్నాడు. ఆఖరికి ఆమె మరణించింది. నా మాట వినండి, ఆమె చనిపోయింది. బలహీనత చేతనో కొన్ని కారణాల చేతనో ఆమె మరణించింది. మరణించిన తర్వాత సమాధి మీద ఆమె కట్టెల మీద పేర్చారంట. పేర్చిన తర్వాత ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మధ్యలో కాపలాదారులు ఉన్నారు, గాబ్రియేలు దూత, ఈ దూతలు మిఖాయేలు దూత అడ్డంగా ఉన్నారు. అయ్యా ఒక్కసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలయ్యా, చూడాలయ్యా ఆయన అందంట. ఒక్కసారి అవకాశం అడిగావు కదా, వెళ్ళి చూడుకో అన్నారంట. ఆ యేసు ప్రభు వారితో మాట్లాడుతాడు, అయ్యా నేను నరకానికి ఎందుకు వచ్చాను, నేను నరకానికి వెళ్ళాలా, అప్పుడే మరణించాను అన్నట్టుగా మాట్లాడుతుంటే, నీ స్థానము నరకంలోనే, ఎందుకు నరకంలో నేను వెళ్ళాలి? ఈ దూతల మధ్యలో చెప్పారు, అమ్మాయి నువ్వు రావాల్సిన ద్వారం ఇది కాదు, యేసు ప్రభు వారితో నీకేం పని, నువ్వు వెళ్లాల్సిన మార్గం మాకు ఆడంది, చీకటిగా ఉందే, మంటలు మండుతున్నాయే, అగాధంలో ఉంది, నరకానికి నువ్వు వెళ్ళాలా, ఇక్కడికి వచ్చావేంది, నీ స్థానం ఇది కాదంటే, అయ్యా ఒక్కసారి రిక్వెస్ట్ అడిగినప్పటికీ పంపించారంట. యేసు ప్రభు అన్నారంట, అమ్మాయి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు సేవకులు చెప్పారు, రక్షింపబడు, మారు మనసు పొందు. ఇలా సువార్తల ద్వారా, కుటుంబ ప్రార్థనల ద్వారా, అనేక రకాల టీవీల సువార్తల ద్వారా, సెల్ ఫోను, మరి వాక్యాల ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా ఎంతో మంది సేవకులు హెచ్చరిస్తా ఉన్నారు. నీ సేవకుడు నీకు చెప్పినా నీవు మాట వినలా, రక్షణ పొందు అంటే ఇప్పుడు కాదని, రేపని, ఎల్లుండని, పిల్లల పెళ్లిళ్ళు అయ్యాకని, బారసాలు అయ్యాకని, వాళ్ళు పెద్ద అయ్యాకని, పుష్పావతి అయ్యాకని, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నాక అని చెప్పి ఈనాడు నీ సావు మీద కొని తెచ్చుకున్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోయి. ఇంకా అట్ట కాదయ్యా, నాకు ఒక్క అవకాశం అయ్యా అందంట. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా, వెళ్ళి ప్రయత్నం చేసుకోపో అన్నాడంట. ఆల్రెడీ ఈమెను ఎక్కడ వణుగోబెట్టారు? కట్టెల మీద వణుగోబెట్టారు. మరలా ఆత్మ వచ్చి ఆ శరీరంలో జాయిన్ అయిపోయింది. వినండి, ఆ చనిపోయిన వ్యక్తి ఒక పూటల్లా నైటల్లా ఇంటి దగ్గర ఉంచారు, అందరు ఏడ్చారు, పెడగబులు పెట్టారు, చచ్చిపోయిందని ముక్కులో దూది కూడా పెట్టేశారు, పాడి కూడా కట్టేశారు. నీరుక్కుపోయింది ఆ శవం. నీరుక్కుపోయిన శవము అందరూ కాల్చడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆమె తక్కువని ఆత్మహత్య వేసుకొచ్చినప్పటికీ అక్కడ ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. అందరూ పరారమని పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అమ్మో దెయ్యం వచ్చింది, దెయ్యం లేచింది అన్నట్టుగా. ఈమె లేచి ఏళ్తా, నాకెందుకబ్బా, నా పాస్టర్ గారు ఉన్నాడే, బాప్తిసం ఇస్తానన్నాడే, ఆయన దగ్గరికి పోవాలని చెప్పి గబా 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 వెళ్ళి ఆయన తలుపు కొడతా ఉన్నదంట. దేవుని బిడ్డలారా, ప్రయోజనం ఏముంది? పాస్టర్ గారైన మానవుడే, పాస్టర్ గారైన మనుషుడే, చనిపోయిన వ్యక్తి బ్రతికి రావటమే అని చెప్పి ఎంత కూడుతున్న తలుపు తీలా. దేవుని బిడ్డలారా వినండి, గమనించండి, అవకాశం ఉన్నప్పుడే మనము రక్షింపబడాలి, మారు మనసు పొందాలి. అవకాశము సమూయేలు గారికి ప్రభు వారు ఇచ్చారు. దేవుడు కృపను బట్టి తన తల్లి గారి ప్రార్థన, మేరమ్మ గారు తన కుటుంబం కోసం ఎప్పుడు ప్రార్థన, తన యజమానుడి కోసం, బిడ్డల కోసం, బంధువుల కోసం అనునిత్యము విజ్ఞాపన చేస్తూ ఉండటం వల్ల దేవుని మహాకృపను బట్టి వృద్ధాప్యంలో కూడా ఆయన రక్షింపబడిన తరువాత ప్రభు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిందంట, అమ్మాయి
బాప్తీసులు ఇచ్చాడు పాస్టర్ గారు, ఇంకెక్కడ పాస్టర్ గారు ఇస్తాడయ్యా, నన్ను చూస్తేనే భయపడిపోతున్నారు. నువ్వు రక్షింపబడలేదు కాబట్టి, భూలోకంలో ఉన్నప్పుడు హెచ్చరికలు ఎందుకు చేసిన నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపో. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి ఈ మాట. బాప్తిస్మం రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. రక్షింపబడితే చాలు పరలోకానికి వెళ్ళిపోతానని మీరు ఏమి అనుకోవాలి. రక్షింపబడి ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవిస్తే మన మరణము ఆయన దృష్టికి విలువగా చివరికి చదువుకొని ముగించి గబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం చదువుకొని మనం ముగించేసుకున్నాం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. ఇదండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నట్లు సాక్ష్యం ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం ఉండాలా. కొనిపోయిన తర్వాత కాదు, మరణించిన తర్వాత కాదు ఈ మీద సానుభూతి జనాలు చూపించడము ఎప్పుడు ఉండాలంట? కొనిపోబడక ముందే. ఆనోకండ దేవుని దృష్టిలో ఇష్టడుగానేనా? కొనిపోబడక ముందు ఇష్టడుగా ఉన్నాడంట. దేవుని బిడలారా, ఈ సమయలు గారు కూడా, భక్తుడు సమయలు గారు కూడా, నేను అనుకుంటా, నాకు తెలిసిన మాట నేను చెప్తున్నాను, తండ్రి సమానులు. ఆయన అంటే మరణించక ముందే దేవుని దృష్టిలో దేవునికి ఎలాగున్నాడంట? ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి భక్తి అనుభవము మనందరికి ప్రభు అనుగ్రహించును గాక. తెస్సలోనికీ సంఘానికి, రోమీ సంఘానికి, కొరింథీ సంఘానికి మరి లేఖలు రాసి పౌలు గారు వారిని ఎలాగో బలపరిచారో ఈ కుటుంబాన్ని కూడా ప్రభు ఆదరించును గాక. ఇక్కడున్న బంధువులను కూడా ప్రభు ఆదరించును గాక. మరి ఆయన యొక్క ప్రభు నిద్ర కారణంగా, ఆయన యొక్క మరణము కారణముగా ఈనాడు ఈ సువార్త వినిపించడానికి మీరు కుటుంబంలో కారకులయ్యారు. ఒక చివరి మాట చెప్పుకొని నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, రిఫరెన్స్ చెప్పను కానీ ఆది కాండములో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఏంటంటే అబ్రహాము బావులు తవ్వించాడంట. ఏం తవ్వించాడంట? అబ్రహాము బావులు తవ్వించాడంట. ఆ బావులు పూడిపోయినాయి అంట. మరలా ఇస్సాకు ఏం చేశాడంట? ఆ బావులను మరలా పూడిపోయిన బావులను త్రవ్వించి మరలా వారందరికీ హెల్ప్ గా చేశాడంట. ఎందుకు ఈ మాట? సందర్భం ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు నేను రక్షింపబడ్డానమ్మా మేరమ్మ, నా కోసం మీరు రక్షణ నిమిత్తము ప్రార్థన పెట్టాలి. ఈ రోజున ఇక్కడ ప్రార్థన పెట్టడానికి 2 కారణాలు. 3వ నెల ముగింపు ఒక కారణం అయితే, ఆయన కోరిన విధంగా ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంట? నా రక్షణ నిమిత్తం మీరు ప్రార్థన పెట్టండి. అబ్రహాము ఎలాగ బావులు తవ్వి పూడిపోయిన పని అబ్రహాము పోయిన తర్వాత, అబ్రహాము చనిపోయిన తర్వాత తన కొడుకు ఇస్సాకు మరలా బావులు ఎలాగ తవ్వించాడో ఈనాడు తన భార్య కావచ్చు, తన కొడుకు కావచ్చు, ఆయన చెప్పుకున్నటువంటి పనిని, అనుకున్నటువంటి ప్రార్థన కార్యక్రమం ఈ రోజున కొనసాగించబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో
ప్రభు యేసుక్రీస్తు కృపలో ఈ కుటుంబానికి ఆదరణ, మనందరికి ఆదరణ, ఈ కుటుంబానికి క్షేమము, కూడి వచ్చిన వారందరికి క్షేమము నా ప్రభు అనుగ్రహించును గాక. భక్తులు సామేలు గారి మరణము దేవుని దృష్టికి ఎలాగ విలువగా మారిందో మనందరము కూడా దేవుని దృష్టిలో విలువగా మార్చబడే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మరి భర్తను కోల్పోయిన తల్లిగారి మేరీమ్మ గారికి నా ప్రభు ఆదరించి ఆదరణ అనుగ్రహించును గాక. వారి కుమారులకు, కుమార్తెకి, అల్లుళ్లకు, కోడళ్లకు, మనముళ్లకు, మనవరాళ్లకు, అక్క చెల్లెళ్లకు, బంధువులకు, రక్త సంబంధికులకు, అలాగే ఆత్మీయ సహవాస కలిగిన సంఘస్థులకు అందరికీ నా ప్రభు ఆనాడు పౌలు గారు కస్సలోనికి సంఘారిని ఆదరించిన విధంగా, ధైర్యం చెప్పిన విధంగా మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరిచి నిరీక్షణ అనుగ్రహించును గాక. ఈ కుటుంబంలో ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యములు నా ప్రభు జరిగించును గాక. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో. ఈ కుటుంబానికి ఆదరణ, నిరీక్షణ కలిగి, పౌలు గారు అంటున్నారు, నిరీక్షణ లేని ఇతరులాగా మీరు ఉండవాకండి, నిరీక్షణ కలిగి ఉండండి. నిద్రించిన వారి గురించి మీకు తెలియచెప్పాలని నాకు ఆశగా ఉంది. ఏంటా అది? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈనాడు నాయన భక్తుల సమూయేలు గారు మీ యందు నిద్రించారు అయ్యా. అయితే మీరు చెబుతున్నారు, నేను ఈ రాకడలో, రెండవ రాకడలో నాతో కూడా మృతి నొందిన వారిని, నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాను. ముందుగా మీ సన్నిధి చూడగలిగిన వారు మాకన్నా ముందు వారేనని ఈ లేఖనాలు విన్నా మేము. మాకు ధైర్యం వచ్చింది ప్రభా. రక్త సంబంధికులకు, బంధువులకు, అయిన వారికి, స్నేహితులు కూడా ధైర్యాన్ని, ఒకానొక రోజున మేము సామేలు గారు చూడబోతున్నామని మా అందరికి కూడా వాక్యం ద్వారా ధైర్యపరిచిన దేవానికి వందనాలు. అనుకోవచ్చు, మనుషుడు ఏం చేసి చనిపోయాడా అని, ఎందుకు ఈ మరణాలని సందేహం ఉన్న ప్రతి వ్యక్తితో ఈ రోజు మీరు మాట్లాడారు. మరణము ఆదాము చేసిన తప్పిదము వలన మరణము మనుషులకు సంక్రమించింది. తప్పు చేయకపోయినా, పాపము చేయకపోయినా ఆనాడు ఆదాము నుండి మోషే వరకు ఈ మరణము ఏలతానే ఉన్నది. ఇంకను ముందున్న వారికి కూడా ఈ గుర్తున్నదని ఆదాము ద్వారా లేఖనాలు ప్రకటించారు ప్రభు. మొదటి వ్యక్తి ద్వారా, ఆదాము ద్వారా ఎలాగ మరణం వచ్చిందో, రెండవ వ్యక్తి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా పునరుద్ధానము కూడా కలిగిందని లేఖనాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబంలో కావలసినవన్నీ సహాయం చేయండి. ఏ ద్వారాలు మూయబడి ఉన్నాయో, మూయబడిన దానికి బదులుగా మరొక కొన్ని ద్వారాలు మీరు తెరవండి. దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారు ఈ కుటుంబీకులు? ఏ సందర్భంలో ప్రార్థన పెట్టారో, ఏ విషయాల గురించి నాయనా నిన్ను అడుగుతూ ఉన్నారో వాటన్నింటికి జవాబును అనుగ్రహించండి. మీ సేవకుల పాద ధూళి దాల్పిన చాలన్నవయ్యా. పరిశుద్ధుల గుంపుతో ఇక్కడికి మేము వచ్చాం అయ్యా, సంఘముతో చేరి వచ్చాం దేవ. ఈ కుటుంబంలో నూతనమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. సరిపోయిన నిద్రించిన ఆయన గురించి మేము ఆలోచించగా సంతోషంతో మేము మాకన్నా ముందు ఆయన వెళ్ళాడని, ఎందుకంటే ఈ లోకంలో మా యొక్క ప్రయాస ఎందుకు, ఈ రక్షణ ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ సంఘాలు ఎందుకు, సేవకులు ఎందుకు, ఈ భక్తి ఎందుకు అయ్యా అంటే నిన్ను కలుసుకోవడానికి మేము భక్తి చేస్తుంది ఇక్కడ. మాకన్నా ఆయన ముందెళ్ళాడు కాబట్టి ఆయన ధన్యుడే ప్రభు. ప్రతి ఒక్కరిలో ఈ తీర్మానం దేవుడు, మీరు వాక్యాన్ని విన్నారు, రక్షింపబడాలి తప్పకుండా. ప్రభువును నిద్రించిన వారికి మాత్రమే. ఆయన నిద్రించడం అంటే ఏదో సమాధి మీద పేర్లు రాసుకోవడంగా చాలా మంది రాస్తారు, ప్రభువును నిద్రించను అని. ఆ పేరు కదా మనకు కావాల్సింది. దేవుని దృష్టిలో మన మరణం విలువగా మార్చబడాలి. ఇంకా రక్షణ లేకుండా ఉన్నామేమో సహోదరు, మారు మనసు లేకుండా ఉన్నామేమో. ఏముందో నేను బతుకుతున్నాలే, నాదే ముందులే, నాకు ఇంకా ఆయుష్ అనుకున్నా. ఎప్పుడు ఏది ఎలాగొచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని ఇష్టకరంగా బతుకు. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. ఈ కుటుంబీకులు మరొకసారి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ అందరూ ప్రభా సన్నిధానానికి ఇక్కడికి వచ్చారో, ఇరుగు పొరుగు వారు వచ్చారు, పిలువబడిన వారందరూ వచ్చారు. ఈ పిలువబడి వచ్చిన వారిలో ఎవరికి ఏ సమస్య ఉందో నాయన, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో
ఎవరు ఎట్టి బాధల్లో ఉన్నారు, ఎవరు ఎట్టి రుగ్మతల్లో ఉన్నారు, ఎవరు ఎట్టి సమస్యల్లో ఉన్నారు, ఎవరికి తీరని సమస్యలు ఉండిపోయినాయో, ఎవరెవరు బాధలో బలహీనతలో ఉన్నారో ఈనాడు ప్రార్థిస్తున్న మీ సేవకుడుగా నా ప్రభా యేసు నామములో వారి వారి బలహీనత నుంచి విడుదల పొందుకోవాలి. సంపూర్ణమైన స్వస్థత ప్రతి బిడ్డ పొందుకోవాలయ్యా. మరి ముఖ్యంగా మాకు తెలిసినటువంటి జనార్దన్ గారు బలహీనమయ్యారని మాకు తెలిసింది ప్రభా. నీ బిడ్డను మీరు బాగు చేయండి యేసు నామములో నా ప్రభా. యేసు నామములో తనకు స్వస్థతను దయచేయండి, ఆరోగ్యము క్షేమము దయచేసి మీరే పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా తనను మీరు ఉంచండి. ఇంకా ఇక్కడ ఎవరైనా బలహీనులుగా ఉన్నా, ఇక్కడ ఎవరైనా ఏ సమస్య నిమిత్తం ప్రార్థిస్తున్నా వారి ప్రార్థనలన్నీ మీరు విని వారి అవసరాలు తీర్చండి. అంతే అయితే ప్రభా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది రక్షణ మారు మనసు. ఎవరెవరికి రక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసును అనుగ్రహించండి. దేవా అనుకోవచ్చు చనిపోతే రేపు ఎవరు చూస్తారులే, ఇవన్నీ అబద్ధాలే కొట్టు పాడేస్తున్నారేమో. చనిపోతే ప్రభా ఖచ్చితంగా మరణం అనేది ఉంది ప్రభా. ఆ మరణము మీ ఎందుకు విలువ కలిగిందే ఉండాలి కానీ సాతానికి విలువ కలిగిందిగా మార్చబడకూడదు ప్రభా. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభాని ఈ ప్రార్థన కూడిక ద్వారా ప్రతి ఒక్కరికి లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. ఇంకా ఈ కుటుంబాన్ని బ్లెస్ చేయండి, దీవించండి. మరి మనవరాలు ప్రభా సింధుకి మంచి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. హంపీకి మంచి భవిష్యత్తును మంచి వరుణ్ణి కూడా మీరు సిద్ధపరచండి. దేవనైనా సముద్రాల గారిని కూడా నైనా బలహీనమైనప్పుడు మీరు బలపరిచారు, మన ప్రతి నుంచి మీరు లేవనెత్తారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. నమ్మకను కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఇంకా వారి కుటుంబంలో ఉన్న అప్పులు సమస్యలు బాధలు ఇరుకులు సమస్తం కొట్టివేస్తున్నాను. అలాగే సహోదరుడు పౌలు బాజీ నాయన తన భార్య వారి బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్న వారికి క్షేమాన్ని దయచేయండి. మీ కృప కనికరం వారి మీద ఉంచండి. ఇక్కడ మరి సామ్యూల్ గారి బంధువులు వచ్చారు, వేదమ్మ గారి బంధువులు వచ్చారు, వారందరూ కూడా మీరు దర్శించి క్షేమము ఆరోగ్యము సంతృప్తి సమృద్ధి వారి కుటుంబంలో దయచేయండి. ఈ ప్రార్థన కూడిక నేను ముగింపు వరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాను. పరలో రామయ్య మా ప్రియ రక్షకుడి యేసునామమున అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమునందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు దీని ముందు కూడా నెరవేరును గాక. నేడు మరవిరాహారము మాకు దయచేయండి, అట్లా అపరాధం చేసిన వారు మేము క్షమించినట్టు మా అపరాధములన్నీ క్షమించండి. శోధనలను దేక కీడును తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం, అపవాది క్రియల నాశనం, సిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసన, సమాధానం, నెమ్మది, సంతోషము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదా ప్రభుత్వం వరకు ప్రభు ఉన్నతమైన ఉచితమైన కృప ఇక్కడ కూర్చున్న మనందరికీ సకల పరిశుద్ధులకు ముఖ్యంగా ఈ కుటుంబీకులకు ప్రభు ఆదరణకర్తగా వారి కుటుంబాల్లో ఉండి వారిని ఆశీర్వదించుగాక. అందరు కొందనాలు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించుగాక.